దోచేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సో సైబర్ క్రిమినల్స్కి వాళ్ళ డేటాబేస్ వెళ్తుంది అనేది కూడా వాళ్ళు రియలైజ్ కాలేకపోతున్నారు. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఫ్రీగా ఏది రాదు. ఉదయం కూడా ఆల్రెడీ చెప్పారు చాలా లౌడ్ అండ్ క్లియర్గా. సో ఏది కూడా ఫ్రీగా రాదు. మనము కొంత డబ్బు స్పెండ్ చేసి చూడొచ్చు. లేదు అని అంటే టైం ఓపిక్గా వేచి చూస్తే ఓటీటీలో కానీ ఎక్కడైనా కానీ వస్తాయి. చిన్న సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడొచ్చు. అంతేగాని ఫ్రీగా మనం చూస్తున్నామని అనుకుంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అదేదో అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టుగా సినిమాలు కూడా ఎవరికి ఊరికే రావు. మన వ్యక్తిగతమైన డేటా మొత్తాన్ని అతని చేతిలో పెట్టుకున్నాడు. మీరు చెప్పింది కరెక్ట్. రేపు ఆ డేటాని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఎంత భయంకరమైన ఇవి వస్తాయో కూడా చాలా అనుభవాలు చూస్తున్నారు. అయినా కొంతమంది తెలియక వర్షిప్లో ఉన్నారు. రైట్. తర్వాత ఇంకొక ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మధ్యాహ్నం సిపి గారితో చిరంజీవి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన కూడా ఉన్నారు. అంటే వీళ్ళు అడిగింది ఏంటి అంటే, ఇప్పటికైతే పట్టుకున్నాము, ఓకే వీఆర్ హ్యాపీ, బట్ ఇక మీదట ఇలాంటి వాళ్ళు పుట్టరని గ్యారంటీ లేదు. బోల్డ్ అంత కంటెంట్ ఇతని దగ్గర 21,000 ఫిల్మ్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడో డేటా కాపీ చేసి ఉంటాడు. ఇంకేమైనా జరగవచ్చు కదా. సో సెంట్రల్ వైపు నుంచి స్టేట్ వైపు నుంచి కూడా కొన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి అన్నారు. ఇప్పుడున్న చట్టాలు సరిపోవనేది బహుశా వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? చట్టాలు మనకి చాలా మంచి చట్టాలు ఉన్నాయండి. వాటిని ఎఫెక్టివ్గా వినియోగించుకొని మనము అరెస్టులు కూడా చేశాము, వాళ్ళు కూడా చూశారు. సో చట్టాల పరంగా అయితే స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసే విధానంలో ఉంటుంది. ఇంకా కూడా కావాలంటే ఇంకా మోర్ స్ట్రింజెంట్గా చేయొచ్చు. పనిష్మెంట్ అనేది పెంచవచ్చు. డిటరెన్స్ రావాలి అని అంటే కొన్ని కేసెస్ కన్విక్షన్ వచ్చి దానికి బాగా వైడ్ పబ్లిసిటీ ఇస్తే ఇట్లా పైరసీ చేసినా కానీ మనకి శిక్ష పడుతుంది అనేది మెసేజ్ కనుక లౌడ్ అండ్ క్లియర్గా వెళ్ళిందంటే ప్రజలు భయపడతారు. ఈవెన్ వాచ్ చేస్తే కూడా అది పనిషబుల్ అఫెన్స్. అలాంటి వాచ్ చేయకూడదు అనేది కూడా ఒక చిన్న ఇది పెట్టచ్చు. సో చట్టపరంగా ఉన్నటువంటివి బాగున్నాయి. ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు. ఇంకా స్ట్రింజెంట్ చేయాలి అని అంటే బేసికల్గా ఇదేంటంటే పైరసీ అనేది కంటిన్యూస్ అఫెన్స్. మనం ఒకళ్ళు పట్టుకుంటే అది ఆగిపోద్ది అనేది ఎవరు చెప్పలేరు. అవును, మార్నింగ్ అందరు చెప్పినట్టు ఒక వెబ్సైట్ డౌన్ చేస్తే ఇంకోటి వస్తుంది. సో ఒక అతన్ని పట్టుకుంటే ఇంకో 10 మంది వస్తారు. బట్ ఇది మన ప్రజల యొక్క మైండ్ సెట్లో మార్పు వచ్చి వాళ్ళు ఫ్రీగా చక్కగా హానెస్ట్గా కంటెంట్ని వాచ్ చేయాలి. వాళ్ళు కష్టపడి కోట్లు పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమాని మనం ఫ్రీగా ఇంట్లో కూర్చొని చూడాలి అనుకోవడం అనేది తప్పు. వాళ్ళే ఫ్రీగా చూపిస్తే అది వేరే విషయం. కానీ ఇల్లీగల్ మీన్స్లో పైరేటెడ్ కంటెంట్ని ఫ్రీగా చూపిస్తున్నప్పుడు అది వాచ్ చేయడం అనేది కూడా తప్పు, నేరం అనే దాన్ని ప్రజలు రియలైజ్ అయినప్పుడు పైరసీ అనేదే ఉండదండి. ఎవరు ఆ వెబ్సైట్ని విజిట్ చేయకపోతే వాడే వెబ్సైట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో అలాగా అందరూ కలిసి పైరసీని ఫైట్ చేసి పైరసీ అనేదే లేకుండా, మూవీ పైరసీ అనేదే లేకుండా చేసే రోజు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు స్టేట్సే కావచ్చు, ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. వాళ్ళకి తెలుసు చట్టపరంగా చేయాలి, చట్టానికి వ్యతిరేకంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది తెలుసు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఇది ఎన్నో రోజులు పట్టదండి ఇదంతా కూడా రూపుమాపడానికి. డీసీపీ గారు, లెట్ us hope for the బెస్ట్ అండి. అయితే ఇక్కడ